రోగం మళ్ళీ తిరగబడుతుంది, మళ్ళీ రోగం వచ్చేస్తుంది. అట్లా మనం గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఏం చెప్పిండు మనకి, సాధన ఏం చెప్పిండు, ప్రతి నిత్యం అనుష్ఠానం ఎట్లా చెప్పిండు, ప్రతిరోజు అనుష్ఠానం ఏం చేయాలి, గురువు చెప్పినటువంటి ఈ సాధన సిద్ధాంతాలు మన అందరికి చెప్పిండు కదా. అది సత్యదాకా నిద్ర వచ్చేదాకా, అంటే చచ్చిపోయేదాకా చేయమని కాదు, నీకు నిద్ర వచ్చేవారికి, అంటే నీ శరీరంలో ఉన్న ఆ ఈ మాయా సంబంధించినటువంటి అరిషడ్ వర్గాలు ఉడిగే వరకు తపస్సు చేయి, సాధన చేయి. నిద్ర వచ్చేదాకా సచ్చేదాకా ఏం చచ్చిపోవాలి, నేను ఆత్మని బయలుగా కావాలి, నేను అనాత్మని, ఈ శరీరం కాదు, శరీరం లోపల ఉన్న నేను అనే గురుమేలుకి ఎప్పుడైతుందో గురుమేలుకి అయ్యే వరకు సాధన చేయమన్నారు. అప్పుడు ఏ సాధన నీకెందుకు అన్నారు. గురుమేలుకి అయ్యేదాకా మన సాధననే చేస్తూ ఉండాలి, మనకు దొరికే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనకి లంగబిందలు చూపించుడు, లంగబిందలు మనం చూపించుడు, తొవ్వన్నా వద్దా, తొక్కుతే సగమే తవ్వి నాకు దొరుకుతలేవు లంగబిందలు అంటామా, పూర్తిగా తవ్వుతే ఒక ప్లేస్ లో లంగబిందలు ఉంటే తెచ్చుకుంటాం. లంగబిందలు దొరికినాక మళ్ళీ తవ్వుతామా, తవ్వము. లంగబిందలు అనుభవించుకుంటూ ఆ శాశ్వత ధనాన్ని అనుభవించుకుంటూ ఉంటాం. ఆ శాశ్వత ధనమే బయలు. ఇప్పుడు మనం అందరము అఖండమైనటువంటి ములుగుచ్చే సంధి లేకుండా ఉన్నటువంటి పరమాత్మ లోపలే కూర్చున్నాం. పరమాత్మలు ఏమంటారు, ఒక బకెట్ లోపల మగ్గేసి ముంచితే బకెట్లో నీళ్లు, మగ్గులో నీళ్లు, పైన నీళ్లు ఉన్నప్పుడు అంత నీళ్ళే ఉన్నాయి కదా. అట్లా ఈ పరిపూర్ణమైన భక్త బయలు అంటూ మనం మునిగి ఉన్నాం. అది మనమే లేము. మనం ఎట్లా ప్రేమిస్తున్నాం, ఒక ఉదాహరణ చెప్పేసి, విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు, విశ్వవంతుడవు నీవు, విశ్వమే నీవు. అరే విశ్వం నీకు అనిపిస్తుంది, ఇక్కడ ఉన్నదంతా లేరు. ఇది నా బ్రహ్మ చేత మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, వింటున్నారు. బ్రహ్మచేత నేను పూజించిన, బ్రహ్మచేత గురువుని ఆశ్రయించిన, బ్రహ్మచేత ఉపదేశం తీసుకున్నా. ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళు ఉంచుకుని మనకి ఆ ముళ్ళుని అంత షార్ప్ ఆబ్జెక్ట్ తోటి, అంత శుభదాంతోనే తీయాలి. అంటే మాయతోనే జయించాలి, ఎరుకతోనే తీయాలి. ఇదంతా మాయ ఉన్నదని అనిపిస్తుంది, లేనిది ఉన్నదానిలాగా అనిపిస్తున్నది, కానీ ఉన్నది కనిపిస్తలేదు. ఉన్నది అసలైన ఉన్నది మన కళ్ళకు కనిపిస్తలేదు, లేనిదాన్ని ఉన్నట్టు భావిస్తున్నాం మనం. అందుకని గురువు అవసరం. నీకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించడానికి గురువు అవసరం. లేనిది ఉన్నట్టుగా చూస్తున్నావు, అసలు లేనే లేదు. మనం అందరం లేనే లేదు, శరీరమే లేదు, నేను మాట్లాడటమే లేదు. ఇదంతా కేవలం మాయ ఆడిస్తున్నట్టు, ఎరుక ఆడిస్తున్నటువంటి ఎరుక చేష్టలు. ఉన్నదేంటి మరి, బయలే బ్రహ్మమై ఉన్నది. అల్లనే ఉన్నాం, ఇదంతా బయలే. ఏ దృష్టి కావాలి మనకు, దివ్య దృష్టి ఎవరికైతే అబ్బుతుందో వారందరికీ బయలే కనిపిస్తుంది. బయలు తప్ప మిగతా అన్ని బ్లర్గా కనిపిస్తాయి. కళ్ళకి వచ్చిన వాడికి కళ్ళద్దాలు రాకముందు ఎట్లా డల్లుడల్లులో ప్రతి వస్తువు స్పష్టంగా చూడలేమో, అట్లా మనకు జ్ఞానం వికసించకపోతే పరమాత్మ కనిపించదు. మిగతా అన్ని పరిమాణాలు కనిపిస్తాయి, అసలు ఏం కనబడదు. అదే మనకు దివ్య దృష్టి ఏర్పడితే, దివ్య దృష్టి స్థానం చెప్పారు కదా గురుగారు మనకి, ఆ దృష్టి అని ఎవరైతే దృష్టిని పెట్టి దృష్టిని ఇచ్చించి మనసును అమనస్కం చేస్తారో అప్పుడే వారికి ఆ మనస్సు అమనస్కమయ్యి లయమైపోతుంది. ఆ లయమైన స్థితిలోనే నీవెవరో నీకు తెలుస్తుంది. ఆ నీవెవరో నీకు తెలిసినప్పుడు నీవే లేకుండా పోతావు. నీతోటి తాదాత్మ్యం చెందిన నీ శరీరంతో ఏర్పడ్డ ఈ శరీరాలు కానీ అదృష్టం కన్నష్టం కనిపిస్తున్నాయన్నీ నశిస్తాయి. లోపల మనము ఆ ప్రబోధం జరిగినప్పుడు, జ్ఞానోద్భవం మన లోపల అయినప్పుడు, గురు మేలుకలో మనం అయినప్పుడు ఇదంతా ఏం లేదు. ఈ లేని దాని గురించి పాటుపడుతూ ఉన్నాం. ఇప్పుడు మన గురువులు అవసరం. అమ్మ మీరు లేదు లేదు అంటున్నారు కదా, లేదనుకుంటే ఎక్కడ చెప్తున్నావు, ఇది మాయ. మాయనే మాయతోటి జయించాలి, ఎరుకతోనే ఎరుకను తీసేయాలి, కేవలం బ్రహ్మంగా మిగిలిపోవాలి. ఇదంతా ఉన్నది కేవలం బ్రహ్మమే. అందుకనే ఏమంటారు, మరణ సమయం అంటూ నువ్వేం చూస్తావు, పోయేటప్పుడు ఏం చూస్తే అది ఎత్తమంటావు కదా. మరి ఏం చూడాలి, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన చేతులే కానీ మరణ సమయం అంటూ మరొకనేమో అన్నారు కదా. అంటే చచ్చిపోయేటప్పుడు పెళ్ళాం పైన, పిల్లల పైన, భర్త పైన, భార్య పైన, వాస్తుపాసుల పైన, చుట్టాల పైన, మునిమనుమలు మన్మరాలు వాళ్ళని చూస్తే బాగుండు, అట్టింటే బాగుండు, వీలు బాగుంటు, దీని మీద ఉంటే నీకు మళ్ళీ అదే ఉండవు. అంటే నీకు జ్ఞానం లేదు కాబట్టి నువ్వు దేన్ని ఆలోచిస్తున్నావో అదే నువ్వు అవుతావు. నువ్వు బయలునే చూస్తూ ఉంటే, నువ్వు బయలులోనే ఉంటే నువ్వు బయలే ఉంటావు. నీకు ఇంకా జన్మలు ఎక్కడున్నాయి, జన్మలు లేనే లేవు. భ్రాంతి చేత జన్మలు. ఈ జన్మలు ఎప్పుడు నశిస్తాయి, నీ ఆలోచన నశించినప్పుడు నశిస్తాయి. నీ ఎప్పుడైతే మనసు ఆలోచన పదే పదే నిర్విరామంగా, ఒక సెకండ్ కూడా విరామం లేకుండా ఆలోచిస్తుంది చూడు,
ఆ ఆలోచన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, ఒక క్షణ ఏమంటే నిమిష వైద్వ, ఒక నిమిషం లోపల, అర సెకండ్ లోపల, ఒక సూక్ష్మమైన సెకండ్ లోపల నీకు అది దర్శనమిస్తే అది జీవితాంతం అంటే నీ శరీరం పడిపోయిన సోయిందో నువ్వు కేవలం బ్రహ్మానివే. కాబట్టి మనమందరం బ్రహ్మమే ఉన్నాం. ఇదంతా భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసకజన భ్రమ ఈశ్వర భాగత్వం భ్రమమూలం. ఇదంతా కనిపిస్తుంది, అంత భ్రమ, ఇదంతా మాయను తొలగించడానికే మనకు గురువు కావాలి. మాయ అనేది ఒక పెద్ద వ్యాధి. ఆ వ్యాధిని తొలగించాలంటే వైద్యుడు కావాలి. ఆ వైద్యుడే భవరోగ వైద్యుడు, అతనే గురువు. కాబట్టి గురువు చెప్పిన సాధన చేయండి. ఇప్పుడు సకల శాస్త్రాల కన్నా సద్గతియే నిన్న. సకల శాస్త్రాలు చదువు టైం ఉంటాయి, కానీ సాధన మరొకకు. నీకు దొరికే వరకు సాధన చేయిస్తూనే ఉండాలి. అంత శీఘ్రంగా అంటే తొందరగా ఇప్పుడు రేపు నేను నా శరీరం పడిపోతుంది, శరీరం పడిపోకముందే నేను తెలుసుకోవాలి. ఆ ట్రైన్ పోకముందే టైంకి ఎట్లా ఎక్కుతామో, మనము ఫస్ట్ టైంకి ఎట్లా ఎక్కుతామో అంత త్వరితగతిన మనము సాధన చేస్తూ అమనస్కం చేస్తూ లోపల ఉన్న ఆ పరమాత్మ స్థితిని తెలుసుకొని, లోపల ఉన్నది ఏదో బయట ఉన్నది అదే అఖండంగా ఉన్నది, అంత బహిష్ట సర్వత్ర ద్రోయం సనాతనం అయి ఉన్నది, అది వెలుగొందుతుంది. ఆ బయలునే చూస్తూ ఆ బయలుతోనే రమిస్తూ ఆ బయలులోనే బయలయ్యి ఉంటాం అన్నారు గురువులు. కాబట్టి మనం అందరం బయలులోనే ఉన్నాం, సమిష్టి భావనతో ఉన్నాం. ఆ సమిష్టి భావనను మనం అందుకోవాలంటే సాధన ఖచ్చితంగా ఉండాలి. అందరు సాధన చేయండి. గురువుని నిత్యం అంటిపెట్టుకుని గురువుకి 4 విధాల సేవలు చేస్తూ తరిస్తూ ఈ ఏమంటారు లేని దాని గురించి ఆరాటం తగ్గించుకొని ఉన్నదేదో దానిని ఆస్వాదించుకుంటూ ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ సద్గురవే నమః. మరో జై గురుదేవ. అమ్మగారు ప్రసంగించిన విధానము చాలా చక్కగా. వారింత ముందు కూడా మేము ఒక సభలో సత్యపురంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే నూతనంగా వారి సాంప్రదాయ విధానంలో వచ్చి మరి ఆనాటికి ఈనాటికి చూస్తే చాలా చక్కగా సాంప్రదాయ మర్మసమ్మాల గురించి పూర్తిగా వివరించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇప్పుడు ఎందుకంటే సభా సమయం తక్కువనందుకు దానిపైన విచారణ